వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఇటీవలే జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా కీలక మార్పులు చేసింది. డిసెంబర్ 31, 2025 నుండి అమల్లోకి వచ్చిన తాజా మార్పుల ప్రకారం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. ముఖ్యమైన మార్పులు ఒకసారి చూసుకుంటే, మార్పులు ఏం జిల్లాలు: విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు మరియు అనంతపురం. ఈ 9 జిల్లాల్లో ఎటువంటి మార్పులు లేవు. ప్రభుత్వం కొత్తగా 2 జిల్లాలను ఏర్పాటు చేసింది. దాంట్లో ఒకటి చూసుకుంటే పోలవరం జిల్లా. దీనికి సంబంధించి రంపచోడవరం ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. ఇది అల్లూరి సీతారామ జిల్లా నుంచి విడదీయబడింది. రెండోది చూసుకుంటే మార్కాపురం జిల్లా. దీనికి మార్కాపురం ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. ఇది ప్రకాశం జిల్లా నుంచి అయితే విడదీయడం జరిగింది. అయితే ఇక్కడ అన్నమయ్య జిల్లాకు సంబంధించి చూస్తే ఈ జిల్లా కేంద్రం ఇప్పటి వరకు రాయచోటిగా ఉండేది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం మదనపల్లెను అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంగా మార్చారు. కొత్తగా పీలేరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఈ జిల్లాలో మదనపల్లి, పీలేరు, రాయచోటి అనే 3 రెవెన్యూ డివిజన్లు మరియు 25 మండలాలు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలు సంబంధించి చూసుకుంటే కోట, చిలకలూరు మరియు గూడూరు మండలాలను నెల్లూరు జిల్లాలో చేర్చగా రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చారు. ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకుంటే బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చారు. కొత్తగా అద్దంకి సబ్ డివిజన్ను ఏర్పాటు చేసి దాని పరిధిలోకి దర్శిని చేర్చారు. శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి చూసుకుంటే పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు. మార్కాపురం కొత్త జిల్లాకి సంబంధించి మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం మరియు గిద్దలూరు ప్రాంతాలను కలిపి ఈ కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. దీని కేంద్రం మార్కాపురం. ఇందులో మార్కాపురం మరియు కనిగిరి అనే 2 రెవెన్యూ డివిజన్లు మొత్తం 21 మండలాలు ఉన్నాయి. పోలవరం కొత్త జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఈ జిల్లా కేంద్రం రంపచోడవరం. ఇందులో రంపచోడవరం మరియు చిత్తూరు అనే 2 రెవెన్యూ డివిజన్లు మొత్తం మండలాలు 11గా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి చూసుకుంటే పెనుగొండ పేరును వాసవి పెనుగొండగా మార్చారు. అనకాపల్లి జిల్లాకి సంబంధించి చూసుకుంటే కొత్తగా అడ్డరోడ్డు సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాకి సంబంధించి చూసుకుంటే పరిపాలన సామర్థ్యం కోసం పెద్దగా ఉన్న ఆదోని మండలాన్ని ఆదోని 1 మరియు ఆదోని 2గా విభజించారు. అలాగే పెద్ద హరివనం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే పాలమనేరు రెవెన్యూ డివిజన్ నుండి బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్కు మార్చారు. తూర్పుగోదావరికి సంబంధించి చూసుకుంటే సాంబర్లకోట మండలాన్ని పెద్దాపురం రెవెన్యూ డివిజన్కు, మండపేటను రాజమండ్రి పరిధిలోకి మార్చారు. కడపకి సంబంధించి చూసుకుంటే రాజంపేటను తిరిగి కడప జిల్లాలో చేర్చారు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కూడా కడప జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజా ఏర్పాటు ప్రకారం నంద్యాల జిల్లాలో ఇప్పుడు నంద్యాల, డోన్, ఆత్మకూరు మరియు బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చూసుకుంటే జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమ జిల్లా నుండి తొలగించి తిరిగి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంలో విలీనం చేశారు. మండపేట మండలం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వెళ్ళింది.